చూసేదేముండే, ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు. ఇవాళ రేపు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఏదో రకంగా పార్టీలు మారుతూనే ఉన్నారు. వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు, అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్పితే వేరే ఏముంటుంది. అంటే వారు పార్టీ పెట్టారు, పార్టీ విలీనం చేశారు. అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంత క్రితం మాట్లాడారు, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది, దేశానికి మంచిదని మాట్లాడుతున్నారు కదా. దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా. ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటలే కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వానికి కోసం ఏర్పడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలామందిని చేరాము. షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలైనప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ అల్టిమేట్గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాం? నేను కానీ షర్మిల గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం. నాయకత్వం నచ్చలేదు, వెళ్ళినోళ్ళు వెళ్తారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఏ పార్టీలో జరిగేది అదే. వారిష్టం అది. ఏ పార్టీలో చేరితే, ఎందులో కలిస్తే, ఎవరితో అడుగులేస్తే, ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది, వారి వ్యక్తిగత నిర్ణయం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటుంది? తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు. వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం, నా ఇష్టం, నా ఇదని చెప్పారు. అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో? తునిలో కాపు మీటింగ్ పెట్టినంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. ఆయన తునిలో కాపు మీటింగ్ పెట్టిన ఆయన ఏమని కాపు మీటింగ్ పెట్టాడు? 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు. ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటేయండి అని చెప్పని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. కాబట్టి ఇద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు, మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు. మా ఓట్లన్నీ మీకు వేసాం, మీకు అధికారాన్ని ఇచ్చాం, మమ్మల్ని బీసీని చేయడం మర్చిపోయారని చెప్పని సులాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, కుంభకర్ణి నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ని అంకుశంతో పొడవటానికి తుని మీటింగ్ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకున్నాడు. అది తప్పు అయితే సరాసరి ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడు. ప్రతిదానికి చంద్రబాబు నాయుడికి ఇంట్లో, మన పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగినా వైసీపీదే బాధ్యత, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏం జరిగినా అది వైసీపీ బాధ్యత, వీళ్ళిద్దరికి ఏం జరిగినా మాకేం బాధ్యత, వీళ్ళని ఎవరిని తిట్టినా మాదేం బాధ్యత? ఇప్పుడు మీరు ఇంకో ఆయన పేరు చెప్తున్నారు, హరిరామ జోగి అని. అక్కడ తున్నన్నారు, ఇప్పుడు హరిరామ జోగి అన్నారు. హరిరామ జోగి గారి గురించి మాకేం అవసరం? ఆయన రోజు మమ్మల్ని తిడతంటే. హరిరామ జోగి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని మీరు ఆయన ఫోన్లో మాట్లాడారు, వీడియో కాల్లో మాట్లాడారు. మీకోసం ఆయన మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని నిరాహారదీక్ష చేస్తారంటే మీరు ఆయన కలిసి అది నిజమా, డ్రామానా, ప్రేమ ఒలకపోసుకున్నారా, ఏం చేశారో మీరు తీశారు, మాకు టీవీలో చూపించారు, వీడియో కాల్లో మీ ఇద్దరం మాట్లాడుకుంటాం. ఆయన నీ దిగజారుడితనాన్ని, కాపుల్ని టోకుగా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేటువంటి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి వైసీపీకి ఏం సంబంధం? ఇరవై సీట్లు తీసుకున్నా మీకు నామోషి కాదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు అసలే ఈడెవడు మా నాన్న నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉప ముఖ్యమంత్రి అవుతాడా అంటే చంద్రబాబు నాయుడు మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, పవన్ కళ్యాణ్కి ఇవ్వక్కర్లేదు.